ఆ నిధి తాలూకా ఫైలు నేను అక్కడ లాకర్లో పెట్టాను, వెళ్ళి చూడు. ఎక్కడండి? అదే సుమా, ఆ వడ్ల బస్తాల వెనకాల ఉంది, అక్కడ లాకర్లో ఉంది, వెళ్ళి చూడు. అక్కడ లాబీలో ఎందుకు పెట్టారు? ఇంకెక్కడన్నా జాగ్రత్తగా పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఆ స్టోర్ రూమ్ మొత్తం వెతికి వెతికి తేవాలి. సరేలేండి. అక్కడే వడ్ల బస్తాల వెనకాల లాకర్లో ఉంటుంది, బాగా వెతుకు. అక్కడి నుంచి వెతుకుతున్నాను. ఆ బస్తాల్లో అసలు ఎక్కడన్నా కనిపిస్తుందా? అసలు మిమ్మల్ని అక్కడ ఎవరు పెట్టమన్నారు? నేను అక్కడ పెట్టాను, చూడమ్మా. ఎవరండి వీళ్ళు? నేను భయపడమగ సుమా, నేనున్నా. ఈ నా కొడుకులే సంతు చూస్తా. రాకూడని టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాడా భీమ్లా నాయక్? రే యమధర్మ, ఇంతకు ముందే మీ వాళ్ళకు బుద్ధి చెప్పి పంపించాను, మళ్ళీ మీకు చెప్పాలా ఏంటి బుద్ధి? ఏ భీమ్లా నాయక్, ఈ సుప్రీం సర్దార్ రణరంగంలోకి దిగితే భయపెట్టడాలు బెదిరించడాలు ఉండవు, ఏకంగా తలలు కోసుకుల్లటమే. ఏ సర్దార్, నా తలను తెగనరికే లోపే మీ తలకాయలు ఎగరేసి నరికి తెలంగాణ సింహంలో బయటికి వెళ్తా. మర్యాదగా అడ్డు తప్పుకోండి. మేము వచ్చింది నిన్ను అడ్డు తప్పించడానికి రా. అది అది మీరనుకున్నంత తేలిక కాదు బే. ఏ నాయక్, మర్యాదగా చెప్తున్నా, ఆ వజ్రాల విగ్రహాన్ని మాకిస్తే నువ్వు నీ భార్య బ్రతికిపోతారు. లేదంటే మా చేతులు అన్యాయంగా చచ్చిపోతారు. ఏ సర్దార్, గొడ్డలే తెచ్చుకుంటారు, మనిషినే తెచ్చుకుంటారు, మీ ఇష్టం. దేనితో వచ్చినా సరే మిమ్మల్ని పడగొట్టడానికి ఈ భీమ్లా నాయక్ ఎప్పుడూ సిద్ధమే. అరే మిస్టర్ నాయక్, నీకున్న దమ్ము మాకు ఉంది, మీకు మాకు యుద్ధం వద్దమ్మా. ఆ వజ్రాల విగ్రహం నాకిస్తే 100 కోట్లు ఇస్తా. మాకు ఆలోచించుకో, మాతో చేతులు కలుపు. ఏంట్రా ఆలోచించి చేతులు కలపడానికి? మీరేమైనా తెలంగాణను ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుల? ఆఫ్టర్ ఆల్ బచ్చా నా కొడుకులు. ఏ భీమ్లా నాయక్, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు అంటున్నావు? నీకు దింపుడు గల్లం దగ్గర పడే మా ముందు గుండె విరిచి రొమ్ము చూపుతున్నావు, రొమ్ము విరిచి గుండె చూపుతున్నావు. ఆ గుండెను బద్దలుగా పగలగొట్టి నీకు పాడ కట్టిస్తా నా కొడక. హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, దామర్చర్ల ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఈ గుండెని టచ్ చేసే మగాడే లేడు. ఈ గుండె మీద చేయి వేస్తే మీ రొమ్ములు పగిలిపోతాయి. అరే ఏ ధర్మ, అడుగు ముందుకేస్తే తలకాయ కోస్తా నా కొడక. భీమ్లా నాయక్ అని పిలు, బ్రతికిపోతావు. ఏరా ఏకవచనంతో పిలుస్తున్నావు? నువ్వేమైనా
నా బావమరిదివా లేక నా కాళ్ళు కడిగిన మేనమావా? నోరు నోరు అదుపులో ఉంటే ప్రాణం పొదుపులో ఉంటుంది. జాగ్రత్త. మాకు బతకాలని లేదు బే. నీ చెవులో చాలా ఉంది. రారా బచ్చన్ అక్కడ చూసుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉంటే మేమైనా ఉండాలి, నువ్వైనా ఉండాలి. రారా చూసుకుందాం. రారా. ఏమండి? ఏమండి? ఆ? ఏమండి? ఏ భీమ్లా, ఈ గెలుపు మాదే. ఏమంటావు? దొంగ నా కొడకల్లారా, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని దొంగ దెబ్బ తీయడం మొగాళ్ళ లక్షణం కాదురా. మీకు దమ్ముంటే నా కట్లు విప్పి చూడండి రా. చూపిస్తా చూపిస్తా నా దమ్మేంటో. ఏమండి? ఏ భీమ్లా నాయక్, నీలా నీలా నీతి నిజాయితీ అంటూ గింజుకునే రకం కాదురా మాది. అట్టు దారిలో వెళ్ళిన గమ్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చంపి ఆ వజ్ర విగ్రహం నేను దక్కించుకుంటా. మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని దయచేసి వదిలేయండి ప్లీజ్. మీ కాళ్ళు ఏయ్ సుమలత, నువ్వేమైనా మా తోబుట్టువైతే ఏమండి, బావాలు వచ్చిండ్రు, వాళ్ళకేమి కావాలో అది ఇచ్చి పంపించి నచ్చ చెప్పాలి గాని వీరసింహారెడ్డి పోదులందుకే. ఏ యమధర్మా, మీకు కావాల్సింది నా ప్రాణం అయితే బండ్రా, నా భార్య జోలికి వస్తే మిమ్మల్ని బ్రతకనివ్వను. సబాస్ సబాస్. మూర్తుని కళ్ళ ముందు పెట్టుకొని భయపడని నీ చిన్న గుండెకి నా జోహార్ ఇచ్చేనా కొడక. లేదంటే నీ భార్యని చేస్తా. రే ఆడంగేద వల్లారా, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని చేయడం కాదురా. మీకు దమ్ముంటే నా కట్లు విప్పి చూడండి రా. చూపిస్తా నా పవర్ ఏంటో. రే భీమ్ల నాయక్, ఇప్పుడు